దేవుడి నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనం 119వ కీర్తన ఆధారంగా వ్రాయబడినది దేవుని వాక్యం చదవడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. మన నడతను, ప్రవర్తనను సరిచేస్తుంది. 2. దేవుని వాక్యము మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తుంది. 3. దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇచ్చి ఆలోచన పుట్టిస్తాయి. 4. దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. 5. దేవుని వాక్యం మనకు నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. 6. దేవుని వాక్యము జ్ఞానమును అనుగ్రహిస్తుంది. 7. దేవుని వాక్యము జుంట తేనె దారుల కన్నా మధురమైనది. 8. దేవుని వాక్యం త్రోవ చూపించే మార్గదర్శి. 9. దేవుని వాక్యము పాపమనే అంధకారములో ఉన్నవారికి వెలుగును, తెలివిలేని వారికి తెలివిని కలుగజేస్తుంది. 10. దేవుని వాక్యము పాపము మనల్ని ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మనల్ని స్థిరపరుస్తుంది. నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది.